హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, వంగవీటి రాధా గారు మనం చూసాం, సీట్ రాకపోయినా కూటమి విజయం కోసం ఆయన వంతు పాత్ర అయితే ఆయన పోషించారు సార్. సపోర్ట్ చేశారు, క్యాంపెయినింగ్ కూడా చేశారు. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య చెప్పడం చూస్తాం. అయితే ఆ రీజన్ తో ఇప్పుడు వంగవీటి రాధా గారికి కూడా ఒక కీలక బాధ్యతలు అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఆయనకి ఎటువంటి పదవి ఇవ్వబోతున్నారు, ఏం చేస్తారు సార్? అవునవును, కరెక్టే. వీళ్ళు చాలా డిస్ప్లే చేయడం చాలా బాగా చేస్తున్నారు. అంటే ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కోసం కొంచెం ముఖ్యమైన విషయాలు సంక్షిప్తంగా చెప్పుకొని మనం విషయంలోకి వెళ్ళిపోతాం. ఓకే సార్. ఒకనొక సమయంలో విజయవాడ కాదు బెజవాడ ఆల్మోస్ట్ ఆల్ అంటే వీళ్ళ అన్నయ్య వంగవీటి రాధా మిత్రమండలి ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఆయనకి పడమట్లంక ఏదో ఉంది కదా, అక్కడ ఉన్నట్టు వెంకటరత్నం నాయుడు అయినా ఉండేవాడు, కమ్యూనిస్ట్ లీడరు. వీళ్ళిద్దరూ కలిసి బాసిజం చేస్తుండేవాళ్ళు. వాళ్ళు దారుణంగా ఏం చేశారంటే ఆయన్ని చంపేశారు. ఎవరిని? వెంకటరత్నం నాయుడిని. వాళ్ళ తాలూకు బ్యాచ్ ఏం చేసింది, ఒక సెటిల్మెంట్ కోసం ఒక షాపు రమ్మని చెప్పేసి షట్టర్స్ వేసేసి నరికి చంపేసింది. అప్పటికి వీరి మీద ఆధారపడిన వాళ్ళు కొన్ని వేల మంది అక్కడ బాసిజం చేస్తుంటే వీళ్ళ మీద ఆధారపడేవారు కొన్ని వేల మంది అలోమని ఏడుస్తున్నారు. ఏం చేయాలి అప్పుడు? తప్పనిసరి పరిస్థితుల్లో వంగవీటి మోహన రంగ ఆయన పగ్గాలు చేతబట్టాడు. అంటే రాధాకి రంగాకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, రాధ దూకుడు, రంగా చదువుకున్నవాడు, తరతేమో సౌమ్యుడు. రాధ తన వెనక ఒక కూటమి ఉంది, ఆ కూటమి కాపు అని నమ్మినవాడు. మోహన్ రంగ అలా కాకుండా అన్ని జాతులు సమానమే. అయితే మోహన్ రంగ చనిపోయిన తర్వాత మోహన్ రంగ ఈ బాధ్యతలన్నీ ఎత్తుకున్నాడు కదా. ఆ మోహన్ రంగాకి అనతి కాలంలో, తక్కువ కాలంలోనే అప్పుడు సంయుక్త రాష్ట్రాలుగా ఉండేవి. అంటే ఈ రెండు కలిసి తెలంగాణ ఆంధ్ర కలిసే ఉండేది. అప్పుడు ఎవరు రోరింగ్ రెస్పాన్స్ ఉన్న రాజకీయ నాయకుడు అంటే వంగవీటి మోహన్ రంగాకి ఎదురెళ్ళి మాట్లాడేవాడే లేడు. అప్పుడు రాజకీయాలు కదా, కొంతమంది కుట్ర పన్ని అదేదో తెలుగుదేశం వాళ్ళు చేయించారనేటువంటి ఒక ముద్ర వేసి ఇంకొక పార్టీ వాళ్ళు ఏదో పుణ్యం కట్టుకున్నారు. తర్వాత మోహన్ రంగా కొడుకు మళ్ళీ ఆ పెదనాన్న పేరు మోహన రంగా గారే పెట్టారు రాధా అని. అంటే అన్నదమ్ముల మధ్య అంత ఐక్యత, ఆ ప్రేమకు చిహ్నమే వంగవీటి రాధ అన్నమాట. అయితే ఎప్పుడు ప్రజా దర్బారు ఉంటే ఉంది. మోహన్ రంగా అక్కడ పేదవాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చాడు, భూమి పట్టాలు ఇచ్చాడు, చాలా మంచి పనులు చేశారు. వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ మోహన్ రంగా రాజకీయాల్లోకి వద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక బ్యాడ్ హ్యాండ్లో పడిపోయాడు. అది ఎవరు? వైఎస్ఆర్సిపి. నిన్ను అంటే కాపులు ఓట్లన్నీ వస్తాయనుకొని ఈ రాధా గారిని ఎంకరేజ్ చేసి తీరా ఆయన గెలిచిన తర్వాత ఆయన కాలు కింద చెప్పులా చూసుకున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఒకసారి వాళ్ళ నాన్నగారి తాలూకు ప్రతి ఊర్లో కూడా వంగవీటి మోహన రంగ తాలూకు విగ్రహాలు ఉంటాయి. ఎక్కడో పొరుగురులో విగ్రహ ప్రతిష్ఠ వస్తుంది, వెళ్తానంటే వెళ్ళడానికి వీలేదని చెప్పాడు. అదేంటి సార్, మా నాన్నగారి విగ్రహ ప్రతిష్ఠ, నీవు వెళ్ళిపోతే తరగవద్ది, ఏది కూడా ప్రోటోకాల్ దాటడానికి వీలేదు, మేమేం చెప్తే అదే చేయాలన్నాడు. అప్పుడు కాంచి ఒకసారి వెళ్ళాడు, అపాయింట్మెంట్ లేదు. రెండోసారి వెళ్ళాడు, అపాయింట్మెంట్ లేదు. అసంతృప్తితో నేను వైఎస్ఆర్సీపీ వదులుతున్నాను అని అంటే విరక్తి చెంది వదిలేశాడు రాధ. అంటే ఆయనకి దీనికి దారి తీసిన మానసిక పరిస్థితుల గురించి చెప్తున్నాను. అసలు రాజకీయాలంటేనే అసహ్యం పుట్టింది. ఇక రాజకీయాల్లో రాననుకున్నాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి బుద్ధగించి మోహన్ రంగ
పెళ్ళికి అనుకుంటా, లేటుగా పెళ్ళయింది కదా. ఏదో మొత్తానికి మోహన్ రంగాని మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చాలా గౌరవిస్తాడనమాట. రెక్క పట్టుకొని లాక్కొచ్చి, నువ్వు రా ముందు, నీలాంటి ఇంట్లో కూర్చుంటే లాభం లేదు, మీ నాన్నకి ఆంధ్రదేశం అంతా పలికింది, అదే ప్రేమ అభిమానం ఆంధ్రుల్లో ఉంది, నువ్వు రా అని బుధాలు పట్టుకొని గడ్డం పట్టుకొని చెప్పాడు. ఆయన చెప్పిందే, నేను చెప్పింది కాదు. ఆయన కడుపు పట్టుకొని కాలు పట్టుకొని గడ్డం పట్టుకొని బతిమాలితే అప్పుడు వచ్చాడు ఈ రాధ, వంకవీటి రాధ. అయితే వీళ్ళు ప్రామిస్ చేశారు, నీకు తప్పకుండా నీకు సముచిత స్థానం ఇస్తామని చెప్పారు. ఈయన అడగను లేదు, వాళ్ళు చెప్పను లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తల్లికి అంటే వాళ్ళ పరిపాలన ఎర్లీ డేస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేస్తే అది బుట్టదాఖలు చేయకుండా వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత వెతుక్కుంటూ వెళ్ళి రండి, మీ పొజిషన్ ఇది, ఈ బాధ్యత ఇది, మీకు మిమ్మల్ని ఎలా గౌరవించుకుంటున్నాం అని చెప్పడం చాలా గొప్ప విషయం కదా. అలాగనే ఐ థింక్ హీ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, మనకి ఫస్ట్ ఎమ్మెల్సీ వర్మ అని చెప్పాడు. ఆ మాట తప్పించి మన రాధా గారికి ఇచ్చేస్తారు ఫస్ట్ ఎమ్మెల్సీ అని చంద్రబాబు చెప్పాడు కదా. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ హీ విల్ బి ది సెకండ్ ఎమ్మెల్సీ. అంటే ఎమ్మెల్సీ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి తగిన పదవికి అర్హులు, జనంలో వాళ్ళకి పరపతి ఉంది, జనంలో వాళ్ళకి మంచితనం ఉంది, పార్టీ నిర్మాణానికి బలీయమైన శక్తులుగా ఎదుగుతారని వాళ్ళకి పదవులు ఇస్తారన్నమాట. పదవులు ఇస్తే కదా ఆ ఫండ్స్లోంచి తీసే ప్రజలు పంచాలి. అప్పుడు ప్రజలకి మంత్రి గారి మీద విశ్వాసం ఉంటుంది. అప్పుడు మంత్రి గారు చెప్పినట్టు వింటారు. వాళ్ళు ఊహించని లాభాలు జరిగితే ప్రజలకు అంతకంటే ఆనందం ఏంటండి. అందువల్ల డెఫినెట్గా వంగవీటి రాధా గారికి చాలా మంచి స్థానం ఇస్తారు, మామూలు స్థానం కాదు. అలాగే వర్మ గారికి కూడా చాలా మంచి స్థానం ఇస్తారు. అలాగే మూడో వ్యక్తి ఇప్పటికి రాకపోయినా నేను చెబుతున్నాను, రఘురామకృష్ణరాజు గారికి కూడా చాలా మంచి పదవి ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అది అయితే బహుశా అనుకుంటే ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇన్ని పదవులు ఇవ్వడానికి కారణం ఏంటంటే, అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి లాక్కోలేరు కదా, అందువల్ల ఒక్కొక్క పదవి అంటగడతారేమో. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే, సీఎం అంటే సీఎం కాదు, ఏ నిర్ణయం తీసుకున్నా సీఎం ఉప సీఎం ఇద్దరు కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి. ఆఖరికి హోమ్ మినిస్టర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అక్కడ ఉప సీఎం ఆర్డర్ జారీ చేస్తున్నాడు. ఆర్డర్స్ అన్నీ చంద్రబాబు నాయుడే జారీ చేయాలని ఎక్కడ లేదు. ఇటువంటి పదవిని కట్టబెట్టడం చాలా మంచిది మాట. ఏ పదవి సార్, ఏ రకమైన పదవి ఇవ్వబోతున్నట్టు? పదవి అంటే ఏ రకమైన పదవి అంటే ప్రజలను ఆదుకోవడమే కదా. ఏ రకమైన పదవి ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తాలూకు అధికారాల్లో కొన్ని అధికారాలు ఇస్తారన్నమాట. అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్న పనుల్లో కొన్ని పనులు మనకి వర్మ గారికి ఇస్తారు. పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు సీఎం. అంతకుముందు ఎప్పుడో 6,000 అన్నాం కానీ ఇప్పుడు 6,000 కాదు, ఈక్వల్ సీఎం. తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ప్రజలకి విశ్వాసం ఉంది కనుక నిర్ణయం పవన్ కళ్యాణ్ చేశారంటే నమ్ముతారు. చంద్రబాబు నాయుడులాగా చేస్తాడు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు, పరిశ్రమలు వస్తాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారని చెప్తున్నాడు. పిఠాపురం మాత్రం చాలా మేలు చేస్తాడు. అలాగే అంటే పట్టణం పక్కనున్న పల్లెటూరు కూడా మేలు చేస్తాడు ఆయన. అంటే ఒక మాసు అపీలింగ్గా ఉంటాడు, మాస్కు దగ్గర అవుతాడు. ఈ మాస్కు దగ్గర అయితే కదా వచ్చే ఎలక్షన్లో వాళ్ళు సీట్లు గెలుచుకునేది. అందువల్ల పార్టీ నిర్మాణం మీద ఎక్కువ దృష్టి పెడతారు పవన్ కళ్యాణ్. బాధ్యతలతో పాటు ఈ పవన్ కళ్యాణ్ తాలూకు ఆ పార్టీ నిర్మాణం ఎక్కువైతే వచ్చే ఎన్నికల్లో ఆయనే సొంతంగా పోటీ చేయొచ్చు. ఆ దిశగా ప్రయాణం చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.